వెంటనే కుమార్తెని వసుదగ్ని ఘనత కీర్తి మహిమ ప్రభావం ఏకి కలుగాక. మహిమాసురి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరి ఒకసారి ఈ 10వ మాసము 3వ పునరుత్థాన దినం ముందు నాయన వాక్యమైన నిన్ను ధ్యానించడానికి గణపరచడానికి పాదములు ఎదుకుని మమ్మల్ని అందించిన మా తండ్రి, నీ గణనామములకు వందనములు, స్తోత్రములు నాయన. ఎక్కడ 2-3 నా నామం కూడి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన వాగ్దానం వీరి మా మధ్య దిగురమని వేడుకొంచున్నాం. పరలోక పరిశుద్ధులను, భూలోక భక్తులను, ఆరోగ్యులను ఈరోజు నెలకు పెద్దలను మా మధ్య దించివేయండి. వచ్చిన బిడ్డను దీవించింది, రానైన వారిని తరతరగతుల తోడుగా మనం వేడుకొంచున్నాం. పాటల ద్వారా, ఆరాధన క్రమం ద్వారా, వాక్య వివరణ ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం మమ్మల్ని నడిపించున్నాము. యేసయ్య పుణ్యనామమున వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 14వ పాట చంటుదా. తెలుగు క్రైస్తవ పుస్తకంలో నుంచి 14వ పాట పాడుకుంటాం. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మహిమరూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతి ఎంచుకొనుచున్నాను. నిన్ను స్తుతి ఎంచుకొనుచున్నాను. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. వారే మహిమతో స్తుతించుచున్నారు. వారే మహిమతో స్తుతించుచున్నారు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. వారును మహిమతోనే స్తుతించుచున్నారు. వారును మహిమతోనే స్తుతించుచున్నారు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. మేము వారి స్తుతించలేము. మేము వారి స్తుతించలేము. మేమిక నటకూరనందున అట్లు స్తుతించలేము. మేమిక నటకూరనందున అట్లు స్తుతించలేము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. గనుక నీ కోరిక గనిక స్తోత్రము
వేడుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపివి, నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. కరుణాకర్. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం నాయనా. దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా, దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా. నేను కారు మోర్గపు పీటనైతిని కారువనమున నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. మంచి నాలో మరణ పాత్రుడ నాయనా, మంచి మార్గము లేదు నాలో పరమ పాత్రుడ నాయనా, నేను వంచితోండనైతిని ప్రపంచమందున నాయనా, నన్ను దిద్దుము చిన్న కాయము సన్నుతుండగు నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగా నగ నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగా నగ నాయనా. చాలా మరలో నాలకించుము జాలిగల నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయనా. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా. నీవు
అన్వేషణ కీర్తన నుంచి 147వ పాట పాడుకుందాం అండి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబు నన్ను నేను బహుధైర్యమొందేదా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేదా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యంబుని ప్రేమ చక్కగా మదిబుని, సత్యంబుని ప్రేమ చక్కగా మదిబుని, నిత్యంబు గరముల నీ సేవ చేసేదా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు, నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు. నా సాచే నడిపించు మరలా నా పదమూల. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. పెదవులతో నేను బెంపుగా నీ వార్త, పెదవులతో నేను బెంపుగా నీ వార్త కదలాక ప్రకటింప కలిగించు దృఢ భక్తి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమి, నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి. యావంతాయైనాను నాసింప మదిలోన, నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీవు నాకసగిన నిర్మల బుద్ధి చే, నీవు నాకసగిన నిర్మల బుద్ధి చే సేవ చేయుగ నిమ్ము స్థిర భక్తితో నీకు. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. చిత్తము నీ కృపయత్తంబు గావించి, చిత్తము నీ కృపయత్తంబు గావించి, మత్తిల్లకుండాగా మార్గంబు తెలుపుము. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి, హృదయంబు నీకిత్తు సదనంబు గావించి, పదిలంబుగా దాన్ని బట్టి కాపాడుము. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబు నన్ను నేను బహుధైర్యమొందేదా. అన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. మొదటి పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందాం. శుభాకరా
ఎంతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనం సౌమ్యమంగళం సమస్త సృష్టి సాధనం సౌమ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలోంచి భక్తుడైన దావీదు కీర్తన స్తుతి కీర్తన 148వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవంతులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మహాకాశములారా ఆకాశముపైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థిరములుగా స్థిరపరచుచున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించును, ఏదియు దానిని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ చలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని కటకములారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను పాటు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శిలువను హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు శ్రేయమును ప్రఖ్యాతకరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. స్తుతి ప్రార్థన చేసుకుందాం.
ఓ దేవా తండ్రివుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తం నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు సమయం మాకు అనుగ్రహించిన తండ్రి, నేను ఆరాధించు కృపాసం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటి ద్వారా మీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొంచున్నాము. రాండియు సాధించి సత్వగుణామము కీర్తనలో సంతోషగానం చేయుదము. దుర్గము మన ప్రభువే, ప్రభువే మహాదేవుండు, ఘనమాత్యము ఘనరాజు, భూమి ఆకాశపులోయలలో భూధర శిఖరము నాయనవే. రాండియు సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించిన ఆయనవే, శాశ్వతనివాసమే భూమి చేసే ఆయన వైవము పాలితులా, ఆయన మే పెరిగోరెలము. సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ఉంగరమ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రాండియు సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆదిని ఎప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమయు కలుగుగాక. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనం పాపము లేని వారమని చెప్పుకుని నీడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయం. మనం పాపము చేయలేదని చెప్పుకుని నీడల
ఆయన బుద్ధుగునుగా చేయవారు బుధము. ఆయన వాక్యం మనలో నుండదు. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషుని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అలాగున పరిశుద్ధుడైన క్రీస్తు పాదముల యొద్దకు వచ్చిన మనము ఆయనను ఆరాధించే మనము, ఆయనను స్తుతించే మనము, ఆయనను ఘనపరిచే మనము ఎలాగో స్తుతించాలంటే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ, ఆయనను ఆరాధించే సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యము చదివిస్తుంది గనక గరుడైన యేసును ఆరాధించుటకు వచ్చినాము. ఘనమైన క్రీస్తును ఘనపరచడానికి వచ్చిన మనం మొదటగా మనల్ని మనం సరి చేసుకుని శుద్ధీకరించబడవారమై, శుద్ధి గలవారమై, ఆత్మశుద్ధి గలవారమై మన మధ్యకు చేసిన వాక్యమైన క్రీస్తుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాము. కనుక అతి ప్రభావము గల ఈ క్రీస్తును మనం ఆరాధించే మనము మనల్ని మనం పరిశుద్ధపరించుకొనవలసిన వారమై ఉన్నాము. మన అతిక్రమము నుండి విడుదల పొందవలసిన వారమై ఉన్నాము. కనుక ఆయన పాద సన్నిధిని చేరిన మనము, దేవా ఇదిగో నా అపరాధములు మన్నించండి తండ్రి, నా దోషములను క్షమించి దేవా, నా దుర్నీతి నుండి నన్ను విడిపించు తండ్రి అని ఆయననే బ్రతిమాలు కొనవలసిన వారమై ఉన్నాము. అలాగా క్రీస్తు పాద సన్నిధికి వచ్చిన మనం, ఆయన పాదమున దరి చేరిన మనము వినయముతో, వినయము గలవారమై, దీన మనస్కులు గలవారమై, అయ్యా మా అపరాధములు క్షమించి తండ్రిని ఆయననే బ్రతిమాలు కొనవలసిన వారమై ఉన్నాము. కనుక క్షమాపణ కర్తైన క్రీస్తు యొద్దకు వచ్చిన మనము, క్షమించే దేవుని యొద్దకు వచ్చిన మనము ఆయనను బ్రతిమాలు కొనవాలి. ఇదిగో నేను కలిగిన సమస్త కీడుల నుండి విడుదల దయచేయండి. ఏ దుర్నీతి నన్ను ఏలుచున్నదో, ఏ దుష్కార్యములను వెంటాడుచున్నవో తండ్రి, ఏ నైజ పాపము నన్ను వెంటాడుతుందో నాయన, ఆ నైజ పాపము నుండి, అపవిత్రతల నుండి శుద్ధీకరించి తండ్రిని వాక్యమైన క్రీస్తు పాదముల ఆయననే బ్రతిమాలు కొనవలసిన వారమై ఉన్నాము. కనుక ఆయన పాదసన్నిధికి చేరిన మనము మన చేతులు జోడించి మన అపరాధములు ఆయనకు పెద్ద ఉప్పు వేసుకునవలసిన వారమై ఉన్నాము. నాతో చెప్పండి. పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జనమును బట్టి, నైత్యమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి, చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి, మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవక్తను బట్టి, క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మను క్షమించమని నీ కుమారుని అటు తండ్రిని నిత్యము స్తుతించుదుము. నాతో ప్రభు తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకుని కానీ అట్లా చేయక చారదీసి క్షమించున్నావు. ఆమేన్. కూర్చుందామండి. తండ్రి మన అపరాధములు క్షమించాలని తలంచుకుని కూర్చొని స్తుతి చేయవే మన
వాక్యం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు. మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు రాకడేస్తారు గారు. యెహోషువ గ్రంథము 177 పేజీ. మొదటి అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుతుంది. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞ కుడికి గాని ఎడమకు గాని తొలగ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడి దీనజనులు భాగ్యవంతులు, దీనజనులు భాగ్యవంతులు, దివిరాజ్యము వారిదన్న, దివిరాజ్యము యేసునామమెంతో మధురం 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 మధురం, యేసునామమెంతో మధురం. కుమారుడైన క్రీస్తు ప్రభువును తలంచుకొనొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనములు. ఆదియందు వాక్యం ఉండెను, దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్య లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది, కానీ చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను. లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసు. సోదరునన్న ద్రోహివి యేసునామమెంతో మధురం 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 మధురం. పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొనొచ్చు. పత్రిక భాష్య భాగము పరమాది అపోస్తులైన పౌలు రోమీయ సంఘములకు రాసిన పత్రిక. అపోస్తుల పౌలు గారు రోమా సంఘములకు రాసిన పత్రిక 3వ అపోస్తుల పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి 19వ వచనం. పరిశుద్ధాత్మ దేవుని తలంచు. ఇందుకు వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతకవాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషయం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. వారెరుగరు. నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు అగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని మిళితమై నివసింతుమాన, యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం 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 మధురం. వాక్యం ఇచ్చిన తండ్రివైన దేవా, భూమి ఆకాశముల
కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానములు నీ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దివ్యమైన సంస్తుతి దేవాది దేవకు దివ్యమైన సంస్తుతి పావయలో పరచిగన సన్నోతి దేవాది దేవరాజునకు దివ్యమై. మన విశ్వాసం ఒప్పుకోమని చెప్పండి. దేవుడు ఆది అంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకము ఈ మొదలైన శుభలక్షణాలతో ఆశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపములకు మనుషుడుగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, దివ్య బోధల మూలముగాను, అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధి, సమాధుల నుండి మూడవ నాడు వెలుపులకు వచ్చి పరలోకములకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై జ్ఞాపన ప్రార్థన చేయుచున్నడని ఆయన రెండవ వారు సంగమును కొనుపోటుకు మెగాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత అంత్యక్రీస్తు అమృత ప్రవక్త నరకములో వేయబడుతుని, సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపడని, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేయను. తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతాను విడిపింపడ అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగును పేర్లు గల సైన్యమును ఏర్పరచుకునని, అతడు దేవుడితో యుద్ధము చేసి ఓడిపోనని, క్రీస్తు అతనిని నరకములో పడివేయనని నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరకును తీర్పు విధించునని, అవిశ్వాసులను నరకములోని పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగముగలని, క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారుతోనూ ఏకదేవుడిగా నుండి పనిచేయుచున్నాడని, ఈయన ఆవేశ వలన దైవ గ్రంథం వ్రాతలోనికి వచ్చినదని, ఈయన వెలుగు ప్రబట్టి ఆ గ్రంథము అర్థమగునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన మూల్యమైన రక్తం వలన గణించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మీయ విశ్వాసకి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సావాసమును పునరుత్థానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందామండి. కూర్చుని ఒక పాట విందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి దైవజను దేవదాసయ్య గారు రచించిన కీర్తన పుస్తకం నుంచి బయలుపరిచినావు బైబిల్ గ్రంథంలో. బైబిల్లో 40 బైబిల్ వచ్చిన 41వ పాట.
బైబిలులోని 66 పుస్తకాలేవనగా బైబిలులోని 66 పుస్తకాలేవనగా ఈ బిబ్లాసనడి గ్రంథము అన్ని గ్రంథంబులలో శ్రేష్టంబగును బైబిలులోని 66 పుస్తకాలేవనగా ఆది కాండము నిర్గమ కాండము లేవియ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము యెహోషువ న్యాయాధిపతులు బైబిలులోని 66 పుస్తకాలేవనగా ఋతు సమూయేలు సమూయేలు రాజులు రాజులు దినవృత్తాంతములు దినవృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా బైబిలులోని 66 పుస్తకాలేవనగా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము యెషయా యిర్మీయా విలాప వాక్యములు బైబిలులోని 66 పుస్తకాలేవనగా యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము బైబిలులోని 66 పుస్తకాలేవనగా హబకుకు జెఫన్యా హగ్గై జకర్యా మలాకి మత్తయి మార్కు లూకా యోహాను అపోస్తలుల కార్యములు బైబిలులోని 66 పుస్తకాలేవనగా రోమీయులకు కొరింథీయులకు గలతీయులకు గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు కొలసీయులకు బైబిలులోని 66 పుస్తకాలేవనగా తెస్సలోనికయులకు తెస్సలోనికయులకు తిమోతియాకు తీతు ఫిలెమోనుకు బైబిలులోని 66 పుస్తకాలేవనగా
దేవుని వాక్యం చదువుకుందామండి. భక్తుడైన దావీదు రచించిన కీర్తన 19వ అధ్యాయము 14వ వచనము 2వ భాగము. నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములవనుగాక. నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమా స్వరూపిణి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరి ఒకసారి ఈ పునరుత్థాన దినమందు వాక్యమైన నిన్ను ఘనపరచగల భాగ్యం ఇస్తున్న మా తండ్రి, నీ ఘననామమునకు వందనములు, స్తోత్రములు. దీనులను వట్టివాడును నోటి మాన్యము గల నన్ను నీ గ్రాయపడ పక్కలో భద్రపరిచి నీవే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. నీ వాక్యముతో మేము సరిచేయబడి నీ వాక్యముతో నింపబడగల భాగ్యము ఈ వాక్య ధ్యానము ద్వారా మాకు అనుగ్రహించమని, దీవించమని, మా మధ్యకొచ్చి మాకు బోధించిన ఉన్న వాక్యమైన యేసయ్య పుణ్యనామన వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని ఆరాధించుటకు వచ్చిన ప్రియ విశ్వాసులారా, ఆయనను ఆరాధించటం వలన రావలసిన ధన్యత దీవెన పరమ తండ్రికి మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. నేటి దిన వాక్య భాగము ఈ దిన వాక్య అంశము ఏమిటో చెప్పగలరా? ఈ దిన వాక్య అంశం ఏంటో చెప్పగలరా? చూసారు ఎవరన్నా? అంటే దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించుట. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా హృదయం ధ్యానము, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, ధ్యానింతును ప్రార్థింతును, ధ్యానింతును ప్రార్థింతును, రేయి అయినా పగలు అయినా, రేయి అయినా పగలు అయినా కీర్తింతును నీ నామము, కీర్తింతును నీ నామము నా బ్రతుకులో, ధ్యానింతును ప్రార్థింతును. ఈ 10వ మాసము దిద్దుబాటు మాసము. కేవలము ఈ ఒక్క మాసమే కాదు, దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుని వాక్యమును కీర్తించుట. ఎప్పుడంట? ఎప్పుడెప్పుడు కీర్తించాలి? రేయి అయినా పగులైనా నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా దేవుని వాక్యమును ధ్యానించవలసిన వారమై ఉన్నాం. చూడండి, మొదటి వారము ఒక అంశం ధ్యానించాం. ఏంటి అంశము అని? ఏమిటంట? పరిపూర్ణతనిచ్చే విందు. పరిపూర్ణత ఇచ్చే విందు.
ఆ విందును మనం ఎలా భుజించాలని ధ్యానించాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 29లో మనం రాయబడినట్లు మనకు శిక్షావిధికి కలుగుకున్నట్లు ప్రభు శరీర రక్తములను అని విమోచించి తిని త్రాగాలి అని పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో చెబుతున్నాడు. మనకు శిక్షావిధి కలుగుకున్నట్లంట ఆయన ఇచ్చే మనం అందుకునే రొట్టె ద్రాక్షారసము ప్రభు యొక్క శరీరక్తాలను విమోచించి తిని తాగాలి అని కొరింథీ సంఘమునకు భక్తుడైన పౌలు అంటుంటే, కడవరి కాల భక్తులైన మనకు మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు అంటున్నారు. చూడండి, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 80 పాటలో అండి, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మనవేందు, ప్రభు జత ఇదే సందు, పాప వ్యాధికి మందు, యాందు సంతుష్టి పెంపొందు. ఆ కాల క్రైస్తవ సంఘమునకు ఆ కాల భక్తుడైన పౌలుమో మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు దీనిని ఆయన శరీర రక్తములని విమోచించి తాగాలంటుంటే, కడవర కాల సంఘ క్రైస్తవులు అయిన మనకు దైవజనులు అంటున్నారు, ఇది ఏంటంట, పాప వ్యాధికి మందు. ఏంటండి, పాపం అనే వ్యాధికి ఇది మందు అని దైవజనులు దేవదాసయ్య గారు తెలుస్తున్నారు. కానీ ఈ మందు లేక ఈ విందు యోధాలో ఉన్న దురాశ అనే వ్యాధిని పోగొట్టలేదు. కానీ యోధాలో ఉన్న పాపము పోలేదు. ఈ శరీరక్తలు ఇచ్చుకునడం ద్వారా యోధాలో ఉన్న దురాశ అనే పాపము లేక వ్యాధి పోలేదు. కానీ ఏమైందంట, ఆ వ్యాధి పోలేదు, కానీ అప్పుడు వానిలో సాతాను ప్రవేశించును వ్రాయబడింది. ఎందుకు వ్యాధి పోలేదు, ఎందుకు సాతాను ప్రవేశించాడు అంటే, యూదా అనుకుంటున్నాడు, అయ్యో గత 2 సంవత్సరాలుగా నా ప్రభువుతో నేను ఆచరించిన పస్కా పండుగే కదా. ఏంటండి, గత 2 సంవత్సరాలుగా నా ప్రభువుతో నేను ఆచరిస్తున్న పస్కా పండుగే అనే ఆచరణ అని, పస్కా పండుగ ఆచరణని ఆచరించేయడం తప్ప అండి అవి ఏమలేవు, భుజించలేదు. ఈ కడవరి పస్కా పండుగ దినమందు ప్రాణపురిన ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు ఇది, అప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకుని అని కృతజ్ఞాస్తులు చెల్లించి ఏమన్నాడంట, ఇది నా శరీరము, ఇది నా శరీరము. అలాగే ఒక పాత్ర పట్టుకుని కృతజ్ఞాస్తులు చెల్లించి ఇది నా రక్తము. కనుక యోధా పస్కా పండుగలో భుజించే రొట్టె ద్రాక్షారసం అనుకున్నాడే కానీ ఇవి ప్రభు యొక్క శరీర రక్తములు అని విమోచించక లేదు కనుక, యోధా విమోచించలేక తిని త్రాగలేదు కనుక ఏం చేశాడంట, ప్రభువును అప్పగించాడు. ఏం చేశాడండి, ఆయన ఏమన్నారు, ఇది నాన్న, ఇది కడవరి రాత్రి అని తెలుసు, ఇది శిష్యులతో అనిపించే కడవరి పస్కా పండుగ తెలిసి ఇది నా శరీరము, ఇది నా రక్తము. అలాగే విమోచించకుండా యోధా పుచ్చుకున్నాడు కనుక ఏం చేశాడు, ప్రభువుని అప్పగించాడు. రెండవది ప్రాణమును పోగొట్టుకున్నవాడై ఉన్నాడు కనుక మనం ఎలా విమోచించి తిని తాగలన్నాడు, ఇది ఆయన రక్తమేను, ఇది ఆయన శరీరం విమోచించి తాగాడు. ఏమని, దేనికన్నా, ఎందుకు తాగాలంట, మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు. కనుక అది మొదటి వారం ధ్యానించాం. కానీ రెండవ వారం ఏం ధ్యానించాం ఏంటండి,
నీ కంటిలోనున్న నలుసును, కంటిలో ఉన్న దూలమును తీసుకొనిమ్ము, తర్వాత ఎదుటివాని కంటిలోన నలుసును తీయగలవు. చూడండి, కడవ రాత్రి ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకున్న పేతురు కూడా ప్రభువుని ఎరగనని చెప్పడా లేదా అండి? ప్రభువుని ఎరగనని అన్నాడు. కానీ యోధావలే పుచ్చుకున్నప్పటికీ, ప్రభువుని ఎరగనని అని చెప్పినప్పటికీ కానీ ఏం చేయలేదు, తన తప్పును ఒప్పుకున్నాడు. క్రీస్తు ముఖం ఎదుట దిద్దుకున్నాడు. కనుక ఏం పొందాడంటే పరలోకపు తాళపు చెవులు అండి అందుకున్నాడు అండి. ఆ కడవ రాత్రి పస్కా విందులో భుజించిన ఇరువురు పస్కా భుజించారు. కానీ ఇరువురు వ్యక్తిగత జీవితాలు, వేరు జీవితాలు చూస్తే ఒకరు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, మరొకరు పరలోకపు తాళపు చెవులు పొందుకున్నారు. ఎందుచేతనంటే పేతురు తన తప్పును ఒప్పుకున్నాడు. అయ్యో, ఆయన ప్రభువుని ఎరగని చెప్పినప్పటికీ పశ్చాత్తాప హృదయం కలవాడే తన తప్పును ఒప్పుకున్నాడు. కనుక ఏం చేశాడ, పరలోకపు తాళపు చెవులు పొందినవాడై అన్నాడు. అలాగే ఈ వారం మనలోని పాపము పోవాలి, మనం సరి చేయబడాలి అంటే మనలో పాపం పోవాలి, మనం సరి చేయబడాలి అంటే ఏమి చేయాలి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆది యందు వాక్యముండును, ఆది యందు వాక్యముండును. ఆ వాక్యమునైన ప్రభువును మనము ధ్యానించాలి. ఏం చేయాలండి? పేతురు వలె మనం పరలోక రాజ్యం పొందాలంటే, యోధా వలె శ్రమను తప్పించుకోవాలంటే ఏం చేయాలంట? వాక్యమైన ప్రభువును ధ్యానించాలి. ధ్యానించుట అనగా నెమరు వేయుట, ధ్యానించుట అనగా నెమరు వేయుట. వాక్యమును పదే పదే అని ఆలోచించుట, పదే పదే చదువుట, పదే పదే అని గుర్తు తెచ్చుకోవడం వలన అది ధ్యానించుట అవుతుంది. అది కాకుండా మనం ఏం చేస్తాం? వాక్యమును పదే 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 చదువుతూ మానేసి, ఆయన వాగ్దానం పదే పదే గుర్తు చేసుకుంటాం మానేసి, మనమేం గుర్తు చేసుకున్నాం? ఏమా మన సంశయము, లేక మన చిక్కులు, మనకు కలిగిన లోటును పదే పదే ధ్యానించుకుంటున్నాం, పదే పదే తలంచుకుంటున్నాం అండి. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చిన వాగ్దానములను ధ్యానించటం మానేసి, ఆయన వాక్యమును ధ్యానించటం మానేసి, మనకు కలిగిన బలహీనత లేక కష్టమును శ్రమను ఏం చేస్తున్నామంట? పదే పదే అయ్యో నీ బలహీనత కలవాడు. వైద్యుడు రోగిలోని రోగం అన్నప్పటికీ రోగితో ఏం చెప్తాడు? అమ్మ పర్వాలేదు, నీకేమీ భయం లేదు. ఎందుకంటే ఆ భయం అనేది మనిషిని హరింపజేస్తుందంట. భయం అనేది మనిషిని హరింపజేస్తుంది. ఆఖరిగా భయం అంటే మనిషిని మరణింపజేస్తుందంట. కనుక మన సంశయం, మన కష్టాన్ని పదే పదే ఆలోచించటం వలన ఏం ఏర్పడుతుందా? చింత ఏర్పడుతుంది. దేవుని వాక్యము ధ్యానిస్తే అంటే ధన్యత కలుగుతుంది. మన సమస్యలను ఆలోచిస్తే చింత ఏర్పడుతుంది. కనుక ఈ దిద్దుబాటు నెలలో ఉన్న మనము ప్రతిదినము ఏం చేయాలంట? దేవుని వాక్యమును ధ్యానించవలసిన వారిపై ఉన్నాము. కనుక చూడండి, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనములో, చాలండి, నీ వాక్యము ధ్యానించటం వలన ఏ దొరికినట్టు ఉందట దావీదుకి? క్రొవ్వు మెదడు నాకు దొరుకున్నట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు
నాకు దొరికినట్లుగా. మీరేమనుకోవద్దు. మాకు విందుకి వెళ్ళాం, విందులో మంచి కూర వడ్డించబడుతుంది, దాంట్లో ప్రాముఖ్యమైన వస్తువులు మనకు పడ్డాయనుకో, మనం సంతోషిస్తామా సంతోషించమా? అలాగే దేవుని వాక్యం అంట ఎలాగంటే దావీదుకి ఎలా ఉంది? క్రూదురు మెదడు దొరికినట్లంట ఆయన ప్రాణము తృప్తి పొందుచున్నది. కనుక వధువు సంఘమైన మనము ఏంటిది? దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యమును ధ్యానించాలి. ఎప్పుడు ధ్యానించాలి అని? ఎప్పుడు ధ్యానించాలి? ధ్యానించే సమయం ఏదంటే చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల, దివారాత్రులు ఏమా దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. పగలు రాత్రి ఏంటమ్మా? ఎప్పుడు ధ్యానించాలి దేవుని వాక్యము? ప్రాతకాలమున. ఏమా దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానించాలి? ప్రాతకాలమున, లేక మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్ర? ఎప్పుడంట? దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించాలి. దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించవలసిన వారు మేము. అలాగే కీర్తనకారుడు అంటారు 119వ కీర్తన 148వ వచనములో, నా కన్నులు రాత్రి జమ్ము కాకమునిపై తెరుచుకుందును. అమ్మా, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకు నా కన్నులు రాత్రి కాలము తెరుచు. అంటే రాత్రి దివారాత్రులు అని యెహోషువ అంటుంటే, భక్తుడైన దావీదు అన్నాడు రాత్రి కాలమున ధ్యానిస్తాను అంటున్నాడు. అలాగే ఇంకొక సమయాలు ఉన్నాయి. ఏమిటంటే ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనములో అంటే అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు కనబడుతున్నాడు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాను. చాలా పొలములో ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి. దేని ధ్యానించడానికి? వాక్యమును. ఎప్పుడంట? సాయంకాలమున వాక్యమును ధ్యానించడానికి ఇస్సాకు పొలములోకి వెళ్ళాడు. అలాగే కీర్తనకారుడు అంటాడు 55వ అధ్యాయము 17వ వచనములో 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు. కాబట్టి ఎప్పుడెప్పుడు ధ్యానిస్తున్నాడు దావీదు? ఇస్సాకు అయితే సాయంకాలమే ధ్యానిస్తున్నాడు. యెహోషువ అయితే దివారాత్రులు అంటున్నాడు. దావీదు ఉన్నాడు సాయంకాలము, ఉదయమును, మధ్యాహ్నమును, ఇంకా రాత్రి కాలమును. సాయంకాలము, మధ్యాహ్నము, రాత్రి, దివారాత్రులు. ఎందుకు దివారాత్రులు ధ్యానించాలి? ఒక పాట పాడుకున్నాం. దీవారాత్రములు కటి పాపవలే కాచియా, దీవారాత్రములు కటి పాపవలే కాచి దయలహసముతో రోచి నడిపించితివి, దయగల హాసముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అదేంటండి? నా బ్రతుకులో మేలు అనేది ఏది? ఆయన చేసిన మేలుని బట్టి స్తుతించాలంటున్నాం. ఏది మన జీవితంలో మేలు? అది తప్ప రైటా?
మన జీవితం మేలు లేవు కదా, ఆయన చేసిన మేలు స్తుతిస్తాను పాడుతున్నాం లేదు. నిజమే, ఆయన చేసే మేలు ఎన్నో మనకు ఉన్నాయి. మనం ఈ దినాన్ని ఇలాగ ఉన్నామంటే ఆయన చేసిన మేలుని బట్టే కనుక దివారాత్రులు ఏం చేయాలండి? మనం ధ్యానించాలి. దివారాత్రులు ఆయన మనం కాపాడుతున్నాడు కనుక మనం దివారాత్రులు ధ్యానించాలి. లేదా ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి అంటే ఎప్పుడు ధ్యానించాలి చూస్తాం. ఎలా ధ్యానించాలి చూడండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో చదవండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఆనందంతో అంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందంతో దివారాత్రులు ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? విచారంతో కదండి, ఆనందంతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రెండవది 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది. మొదటిది ఆనందంతో ధ్యానించాలి, రెండోది ప్రేమపూర్వకముగా ధ్యానించాలి. ఎప్పుడెప్పుడు? దివారాత్రులు లేక ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రికాలం అని ప్రేమపూర్వకముగా ఆనందముతో దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇలాగ ధ్యానించడం వలన అంటే ధ్యానిస్తాం నిజమే. ఆ ధ్యానించడం వలన కలిగే లాభాలు ఏమిటి? కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే చూడండి ఒకసారి. చూడండి కీర్తన 1 వచనాలు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. అంటే ధన్యత. చూడండి, దివారాత్రులు లేక ఆనందముతో ప్రేమపూర్వకంగా దేవుని వాక్యమును మనము ధ్యానిస్తే మనకేం కలుగుతుందట? ధన్యత కలుగుతుంది. ధన్యత కలుగుతుంది. ఓ మాట ఎంతో ధన్యమో ఏదో 38వ పాట మాట, మన ధన్యుడు దేవ. కనుక దేవుని వాక్యము ధ్యానిస్తే మనకి ఏం కలుగుతుందట? ధన్యత కలుగుతుంది. రెండవది 3వ వచనం. రెండవది అంటే మొదటిది ధన్యత కలుగుతుంది, రెండవది ఫలభరితమైన జీవితము కలవారమై ఉంటాము. అలాగే మూడవది చూడండి, అదే వచనం 3వ వచనం. అతడు చేయనదంతయో అంటే మన కార్యములు సఫలమవుతాయంట. మనం చేసే ప్రతి పని అంటే సఫలం అవ్వాలంటే, సంపూర్తి అవ్వాలంటే ఏం చేయాలి? మనము ఏంటంటే అమ్మ ఏం చేయాలి? చెట్టు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు హై స్కూల్కి వెళ్తున్నావు, డిగ్రీకి, శ్రద్ధగా ప్రొఫెసర్ గారు చెప్పే పాఠాలన్నీ అధ్యాపన చేయాలంటే ఏం చేయాలి? ఉదయం మొదట దేవుని వాక్యం ధ్యానించి వెళ్ళాలి. టైం అయిపోయిందని కబకు వెళ్ళిపోతే కుదురుతుందా? ధ్యానించాలి. ఆయన ఏం చెప్పినా అద్భుతం అని. కానీ ప్రతిదినము దేవుని వాక్యం మొదట ధ్యానించాలి. దాన్ని ధ్యానించడం వల్ల ధన్యత కలుగుతుందంట, ఫలభరితమైన జీవితం మనకు కలుగుతుందంట, మన కార్యాలు సఫలమవుతాయంట. అందుకే దైవజనులు దేవదాసు గారు రాశారు ఓ పాట. ఏ పాట చెప్పగలరా? వేల ప్రాంతంలో పయానమై నడుపునండి భయము కలగదు మీ బాట చదునయ్యుండు రయముగా వెళ్ళుదురు రాంజేలు మీ మనసు దేవాదేవుని మ్రోగాలేండి ప్రియులారా దేవారాజును కొల్వ రాండి.
కార్యములు దేవుడు ధ్యానించి వెళ్తే మన ప్రయాణము సఫలమవుతాయి, మన కార్యములు సఫలమవుతాయి. ఇంకొకటి ఏంటి చదువుకున్న యోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఈ ధర్మశాస్త్రమునందు ఆ. ధర్మశాస్త్ర గ్రంథమును ఆ. నీవు బోధింపక ఆ. తప్పిపోకూడదు. ఆ. దానిలో వ్రాయబడిన ఆ. వాటన్నిటి ప్రకారము ఆ. చేయుటకు ఆ. నీవు జాగ్రత్త పడినట్లు ఆ. దీవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల ఆ. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని దానిని ధ్యానించడం వలన నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని ఆ. చక్కగా ప్రవర్తించదు. ఏంటన్నా నీ మార్గం అంటే మన జీవితం వర్ధిల్లుతుందంట. విజయవంతమైన జీవితము కలిగి ఉంటాము అంటే వర్ధిల్లే జీవితము కలిగి ఉంటుంది. దేన్ని ధ్యానించడం వలన? టీవీనా? మొన్న ఒక ఆయన భాషగా చెప్తారు, ఒక ఆవిడ టైం చూసుకుంటుందండి ఎలాగంట. దేనికి? 1 గంట అయిపోతుంది, మహానుభావుడు ముగించలేదు. 1 గంట అక్కడ ఏమైపోతుంది? సీరియల్ అయిపోతుంది. కనుక ఏం ధ్యానించాలి మనం ప్రతిదినము? దేవుని వాక్యము ధ్యానిస్తే, దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తే మన జీవితం వర్ధిల్లే జీవితం అంట, విజయవంతమైన జీవితము కలిగి ఉంటామంట. మరి ఒకటి కలుగుతుంది ఏంటంటే చూడండి, 119వ కీర్తన 99వ వచనం చూస్తే, నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే మరింత పరిజ్ఞానం ఉంటుందట. ఆయన శాసనాలు ధ్యానిస్తే, ఆయన శాసనాలు మనం కానీ గైకొట్టి ఏం కలుగుతుందంట? విశేష పరిజ్ఞానం, అంతే విజ్ఞానము కలుగుతుంది. చెప్పడు ఆయన వాక్యము దివారాత్రులు ధ్యానిస్తే కలిగే లాభాలేంటి? ధన్యం అవుతాం. రెండవది ఫలభరితమైన జీవితం కలుగుతుంది. మూడవది మన కార్యాలు చేయి పనులు సఫలమవుతాయి. అందుకే పూర్వము మనము ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటాకి వెళ్ళేటప్పుడు కూడా పెద్దలు ఏం చేసేవారు? అమ్మా మనకు సొమ్ము లేదు, కష్టాలు ఉన్నాం, మనం అప్పుకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని, అయ్యా పలానా మిత్రా దగ్గర నేను అప్పుకి వెళ్తున్నాను, దేవన్ నన్ను చూసి ఆవిడ ముఖం తిప్పుకోకున్నట్లు ఆవిడ మనసు మార్చి నాకు అప్పు, అలా ప్రార్థన చేసుకుంటాం లేదా? అలాగే కనుక ఏం చేస్తారు? మన కార్యాలు సఫలమవుతాయి. ఫలవరవుతున్న జీవితం, శారీరక జీవితంలో వృద్ధి పొందుతాం, ఫలిస్తాము. ఆత్మీయ జీవితంలో ఫలిస్తాము. మన జీవితం విజయవంతంగా కొనసాగుతుంది. ఎప్పుడు మన దేవుని వాక్యంలో ధ్యానించాం, దాన్ని విడిచిపెడితే మనం ఫలించాం. అందుకన్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియండి. అలా మీరు నాలో అంటగట్టబడటం వల్ల నేను మీలో, ఇందాక పాడుకున్నాను, ఏమని చెప్పుకో తమ్ముడు? మీరు నాలో నేను మీలో, మీరు నాలో నేను మీలో మిళితమై మధురం 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 యేసు నామమెంతో మధురం. ఏం చేయండి? ఆయన మనలో ఆయన మిళితమైపోవాలి, అంటే కలిసిపోవాలి. ఎలా కలిసిపోవాలంట? ఎలా కలిసిపోవాలి? పాలు నీళ్ళ వలె. యోనాతాను దావీదు వలె. యోనాతాను దావీదు స్నేహం ఎలాగంట? పాలు నీళ్ళ వలె కలిసిపోయారు. వారిని ఎవ్వరూ విడదీయలేదంట. అంతా ఏంట స్నేహభావం కలిగి ఉన్నారు. ఆ స్నేహభావమే దావీదు రాజైన తర్వాత యోనాతాను కుటుంబంలో ఉన్న యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును దావీదు గుర్తు చేసుకున్నాడు లేదా? కనుక ఈ దినములో మనం దేవునిలో మిళితమైపోతే మనకి ఫలితం కనపడకపోయినప్పటికీ తదుపరి దినాల్లో ఆ ఫలితము కనపడుతూ ఉంటుంది. కనుక ఏం చేయాలి? మనం ఆయన మనలో మిళితమైపోవాలి. అంటే మనల్ని చూసినప్పుడు ఏం కనబడ మనలో
యేసు ప్రభు. అందుకే ఆయన మనల్ని ఆయన స్వరూపమున తయారు చేశారు. అందుకే మన పోలుకు చొప్పున మన స్వరూపమందు నరులను చేయదమనండి. ఎవరి పోలిక మనది? దేవుని పోలిక. అంటే మనలో ఏం కనపడాలి? దైవత్వము, దేవుని కనపడాలి. ఎప్పుడు కనపడుతుంటే మనం ఆయనలో మిళితమైపోయినప్పుడు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టాల్స్టాయ్ అనే భక్తుడు కొంతకాలం అంటే తీవ్రమైన చింతకు గురయ్యాడట. ఒక వ్యక్తి భక్తుడు, టాల్స్టాయ్ అనే భక్తుడ చాలా కాలం తీవ్రమైన చింతకు గురయ్యాడు. తన చింత తీరతలేదు. అందుకని ఏం చేశాడంటే, ఏదైనా బలహీన సమయంలో ఏ క్షణమైనా తన ప్రాణం తీసుకుందామని తనతో ఒక త్రాడు పెట్టుకొని తిరుగుతూ ఉంటూ వచ్చాడట. ఎందుకంటే తనకు కలిగిన చింతను బట్టి ఏ క్షణమైనా ఇంకెందుకు ఈ జీవితము వృధా అయిపోతుందని చనిపోవడానికి ఒక త్రాడును కూడా తీసుకొని తిరుగుతుండేవాడు. అలాంటి సమయంలో ఒక రోజంట ఆయన దేవుని వాక్యం ధ్యానిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందా అని వాక్యం ధ్యానించడం మొదలుపెట్టాడట. అమ్మా, ఈ చింత ఎలాగా ఉంది? పోలి ఒకసారి బైబిల్ గ్రంథం చూద్దాం. చివరగా దేవుని వాక్యం ద్వారా మనకి ఏదైనా దొరుకుతుందేమో అని మొదలుపెట్టినప్పుడు దేవుని వాక్యం ధ్యానించడం మొదలుపెట్టాడట. ఆ వాక్యంలో ఒక వాక్యం ఆయన అంటుకుందట, నిత్యమైన దేవుడే నా ఆశ్రయము. ఏంటండి? నిత్యమైన దేవుడే నా ఆశ్రయము. మన దేవుడు నిత్యమైనవాడా, అనిత్యమైనవాడా? అమ్మా, నిత్యమైనవాడా, అనిత్యమైనవాడా? నిత్యమైనవాడు, సర్వకాలము ఉండు దేవుడు, యుగయుగాలు అని ఆ పాట ఉంది. ఏంటమ్మా? దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా, తరతరాలు యుగయుగాలు ఉండే దేవుడే నా ఆశ్రయం, నిత్యమైన దేవుడు ఆశ్రయం అనే వాక్యం ధ్యానించడం ఆరంభించాడట. ఏమైంది? ఏంటండి? ఆ వాక్యం ధ్యానించడం ఆరంభించినప్పుడట తనలోన ఆశ చిగురించిందట. తనలోన ఏం ఆశ? బ్రతకాలనే ఆశ. అలాగే మనసులో శాంతిని, నెమ్మది పొందాడట. ఇదివరకు ఏముంది? శాంతి లేదు, నెమ్మది లేదు, చింత. కనుక ఎప్పుడైతే నిత్యమైన దేవుడు నా ఆశ్రమనే వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు, ఇంకేం కలిగిందంట? ఆయనలో తనలో ఆశ చిగురించిందట. మనసులో శాంతి, నెమ్మది పొందాడు. దేనివల్ల? దేవుని వాక్యమును ధ్యానించటం వలన. అందుకేం చేయాలి? మనం ఏం చేయాలి? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామా అమ్మా? దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానిద్దామా? ఉండిపోదామా ఈ రాత్రంతా? అందుకే ఈ నెలాఖరు 3 దినాలు మనం పెట్టుకున్నాం. 3 దినాలు 3 రాత్రులు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారు అయి ఉన్నాం. కనుక అలాగే శ్రమలో, శోధనలో, కష్టంలో, వేదనలో ఉన్న మనము ఏంటండి ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యం అని చెప్తున్నారు. అసలు ఏంటది? వేటిని ధ్యానించాలి మనం అంటే? వేటిని ధ్యానించాలంటే చూడండి, మొదటగా
కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే నీ ఆజ్ఞలను అంటే ఆయన ఆజ్ఞలను ధ్యానించాలంట. ఏం ధ్యానించాలి అమ్మా? మొదటగా మనం ఏం ధ్యానించాలండి? ఆయన ఆజ్ఞలను ధ్యానించాలి. ఏమిటి ఆయన ఆజ్ఞలు చెప్పండి? ఆయన ఆజ్ఞలు ఏంటి? దేవుడు ఇచ్చిన పదాజ్ఞలు. మన యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలు ఏమిటి? నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించానంట. ఒక అంగి అడిగితే 2 అంగీలు ఇచ్చాండ. ఒక పూట ఆహారం పెట్టమంటే ఒక చెంప కొట్టమంటే, ఒక మైలు దూరం అంటే ఈ ఆజ్ఞలను ధ్యానించాలి. కనుక క్రైస్తవ సంఘమైన మనము అని ఏమిటండి ఇలా చెప్తున్నారు? ఒక చెంప కొట్టంటే ఇంకో చెంప చూపించమన్నారు, కొంత దూరం అంటే 2 మైళ్ళ దూరం 2 మైళ్ళు వెళ్ళమన్నారు. ఏంటది మీకు న్యాయమా? అసలు యేసుప్రభు అలా చేశాడా అంటే ఏం చేయాలి? అందుకే దేవుడు రాజు తీయండి, తిట్టినాను చూడండి బాగా ఆయన ఆజ్ఞలను ధ్యానించాలి. రెండవది ఏం ధ్యానించాలంట చూడండి. అదే కీర్తన గ్రంథము అదే అధ్యాయం 48వ వచనంలో ఉంటుంది. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుదను, నీ కట్టడలను నేను ధ్యానించు. చూడండి, ఆయన కట్టడలను అంటే న్యాయ విధులను, ఆయన కట్టడలను ఆయన విధులను. ఆజ్ఞలు అంటే చెప్పుకున్నాం. కట్టడలు ఏంటి? న్యాయ విధులు అంటే ఏంటి చెప్పండి? న్యాయ విధులు అంటే ఏంటి చెప్పండి? అమ్మా మీరు అందరూ బైబిల్ మిషన్ వారా కాదా? అమ్మా మీరందరూ బైబిల్ మిషన్ వారా కాదా? బైబిల్ మిషన్ వారు అంటే బైబిల్ మిషన్ వారు అయితే ఏం తెలియచి ఉండాలి మనకి? ఆజ్ఞలు అంటే అన్ని మిషన్ల వారికి తెలుసు, అన్ని బిడ్డలు అన్ని సంఘాల వారికి తెలుసు. కానీ కట్టడలు ఎవరు తెలియదు? అవి నిర్గమాకాండ మనం ధ్యానిస్తూ ఉంటాం. ఏంటా కట్టడలు? నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, లేని వార్త పుట్టించకూడదు, బీదవాడని అన్యాయం తీర్పు తెచ్చుకోవడం. న్యాయ విధులు ఏం చేయాలి? 6 దినాలే పని చేయాలి, 6 సంవత్సరాలు నీ పంట పండించాలి. అలాగే నీ యొద్దున్న ఇబ్రీ దాసుడు 6 సంవత్సరాలే పని చేయించుకోరు, 7వ సంవత్సరం 9వ సంవత్సరంగా విడిచి. అవి కట్టడలు, న్యాయ విధులు. ఆజ్ఞలు ధ్యానించాలట, నా కట్టడలను ధ్యానించాలి. అంటే అలాగే 77 కీర్తనలో కూడా ఉంది అదే వచనం. 77:12 కీర్తన కదా 77:12 చూడండి. 77:12 చదువు. అంటమ్మా క్రియలు అంటే కట్టడలను. కనుక అది ఆయన కట్టడలను ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇంకోటి అంటారు కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనం. దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ఇంకేం చేయాలంటే ఆయన కృపను ధ్యానించాలంట. ఆయన కృపను నువ్వు ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? పాట ఉంటుంది. చాలునయ్యా కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా.
చాలునయ్యా చాలున నీ కృప. ఆయన మొదట ఆయన ఆజ్ఞను ధ్యానించాలి, రెండోది ఆయన కట్టడలను ధ్యానించాలి, మూడోది ఆయన కృపను ధ్యానించాలి, నాలుగోది ఆయన కార్యములంతలను ధ్యానించాలి. 77 అధ్యాయం చూడండి. ఏనా ఇంకా చూసాం ఒకసారి పొరపాటు చూడండి. 12 నీ కార్యమంతను ఆయన కార్యములంతటిని ధ్యానించాలి. ఏంటా కార్యము అమ్మా? ఆయన ఏ కార్యం చేశాడు మనకు? మన జన్మ కార్యము, మనం జన్మింపజేసిన విధానమును ఏం చేయాలి? మనం ధ్యానించాలి అండి. ఎహెజ్కేలు గ్రంథంలో అనుకుంటా అండి, నీ జన్మదినము నేను చూడగా, నీ జనన విధానమును నేను చూడగా అంటారు. కనుక ఆయన కార్యమంతటిని మనం ధ్యానించవలసిన వారు. ఐదవది 119వ కీర్తన 27వ వచనము. ఆయన ఆశ్చర్య కార్యములను మనం ధ్యానించాలి. ఏంటండి? మొదట ఆయన కార్యం అంతటిని మనం ధ్యానించాలి. మనం తయారు చేసిన విధానము, మనం రూపించిన విధానము మనం ధ్యానించాలి. తర్వాత మన పట్ల ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనం ధ్యానించాలి. మనమేమనుకుంటున్నాం? ఈ దిద్దుబాటులో వాక్యం ధ్యానించి చెప్తున్నారు బాధ్య గారు. ఏం చేశాడు దేవుడు మనకు ధ్యానించాలి అనుకుంటున్నాం. కానీ ఏమున్నాయి? ఎన్నో ఉన్నాయి మనం ధ్యానించాలంటే, ఎన్నో ఉన్నాయి. ఆజ్ఞలు ధ్యానించాలి, న్యాయ విధులు ధ్యానించాలి, ఆయన కృపను ధ్యానించాలి, ఆయన మన నిరూపించిన విధానము ధ్యానించాలి, ఆయన ఆశ్చర్యకారమైన జీవితంలో ధ్యానించవలసిన వారము. గత వారము మిత్ర సాక్ష్యం చెప్తుంది. అది ఆశ్చర్యకార్యమే కాదా? ఆశ్చర్యకార్యమే తన జీవితంలో జరుగుతుంది. కనుక అట్టి ఆశ్చర్యకార్యములను ధ్యానించాలి. అలాగే 143వ కీర్తన 3వ వచనం. ఆ 143:3. అది కాదు. నీ క్రియలను ధ్యానించడం. ఎన్నో వచ్చినమ్మా? సారీ 5వ వచనం. ఆయన క్రియలని ధ్యానించాలి. ఆయన చేతి పనులను యోచించున్నారు. ఆయన క్రియలని ధ్యానించాలి. ఇంకొకటి 7వది 119వ కీర్తన 78వ వచనం. 119వ కీర్తన 78. అమ్మా, నేను నీ ఉపదేశములను ఏమంటున్నా? ఆయన ఉపదేశములను ఏంటి ఆయన ఉపదేశాలు? అమ్మా, ఆయన ఉపదేశాలు ఏంటంట? మీరు ఉప్పు వలె ఉండండి అన్నాడు, మీరు వెలుగై ఉండండి అన్నాడు. అంతేనండి. అలాగే తలాంతుల విషయంలో మంచి 5 తలాంతులు గల వాళ్ళ వలె ఉండమన్నాడు. విత్తనములు ఉపమానాలు. కనుక ఆయన ఉపమానములను తలంచవలసిన వారమై ఆయన ప్రసంగమును ఆయన మనకు నేర్పిన మనకు బోధించిన బోధను మనం తలంచవలసిన వారమై ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఇంకొకటి 97 వచనం. 119:97. నీ ధర్మశాస్త్రం నాకెంతో దినమల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. ఏం చేద్దాట? ఆయన ధర్మశాస్త్రంలో ధ్యానించాలి. అలా మరొకటి 99కి వచనం. శాసనములను ఆయన శాసనములను ధ్యానించాలి. శాసనం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది మనకు ఇంకో నెల పోతే. ఎలక్షన్ కోడ్లో ఏంటి మనకు శాసనం? ఎలక్షన్ కోడ్ సమయంలో ఏ పని చేయకూడదు, ట్రాన్స్ఫర్లు అవ్వకూడదు అండి,
అప్లికేషన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోకూడదు. అవి శాసనాలు. అలాంటి దేవుని శాసనాలు మనం ధ్యానించాలి. దేవుని శాసనాలు ధ్యానించాలి. ఆఖరిగా 148 వచనం. 148 వచనం. ఇచ్చిన వాక్యమును ధ్యానించుటే కనుక ఆయన వాక్యమును మనం ధ్యానించాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి చెప్పాలి. ఏటివేటిని మనం ధ్యానించాలంట చెప్పాలి. ఏటివేటిని? ఆజ్ఞలను, కట్టడం న్యాయవిధులను, కృపను, ఆయన చేసిన కార్యమంతటిని, ఆయన ఆశ్చర్యకార్యములను, ఆయన క్రియలను, ఆయన ఉపదేశములను, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన శాసనములను, ఆయన వాక్యమును మనం ధ్యానించాలి. కనుక వీటిని ధ్యానించడం వల్ల ఏం కలుగుతారండి? ఏంటండి? వీటిని ధ్యానించడం వల్ల ఏం కలుగుతుంది? చూడండి, ఇప్పుడు మనకు ఆన్లైన్ ప్రతి వారు సెల్ ఆన్ చేయగనక మనం ఫోన్ చేయగానే ఒక ఆఫర్ వస్తుంది. ఇప్పుడు ఏంటి ఆఫరు? అమెజాన్లోనే ఈ వాచ్ ఇంతకి, అది ఈ వస్తువు ఇంతకనే ఆఫర్ వస్తుంది. ఆఫర్ పండుగ మాసాలు కనుక. అలాగే ఈ దేవుని వాక్యమును వీటిని ధ్యానించడం వల్ల లాభం ఏమిటి? నిజమండి, మనం మానవ మాత్రం మనం ఏ పని చేసినా లాభం లేకుండా ఏది చెయ్యము. అంతేనండి. లాభం ఆశించడం చేస్తామా? ఎంతటి ధనవంతుడైనా అండి ఒక పైసా ఒక అనా అయినా లాభం నాకు తనకు ఏదైనా ఆశించకుండా ఏది చేయదు. కనుక ఈ దేవుని వాక్యముని ఇలా దివారాత్రులు ధ్యానించటం వలన, అలాగే ఇలా చేయటం వలన మనకి ఒరిగే లాభం ఏంటి అంటే మనకు కలిగే లాభం ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో 5 చాలండి. ఈ దేవుని వాక్యమును ధ్యానించటం వలన మనం సాత్వికంగా కనబడతామంట. ఏంటండి? సాత్వికంగా పోతాం. కనుక మనకి ఏం కలుగుతుంది? అమ్మ ఏం పొందుతాం? దేనిని స్వతంత్రించుకున్నా? భూలోకమును స్వతంత్రించుకున్నారు. రెండవది, మనం దేవుని వాక్యం ధ్యానించడం వలన సాత్వికులు కాబడి భూలోకమును స్వతంత్రించుకుంటాం. రెండవది దేవుని వాక్యము ధ్యానించడం వలన కనికరము గలవారుగా అవుతామంట. కనుక అప్పుడు ఏంటంట? దేవుని కనికరము పొందుతాం. 8వ వచనం 3. ఆ దేవుని వాక్యము ధ్యానించడం వలన మనం హృదయం శుద్ధి కాబడుతుంది. మనం దేవుని చూచుతాం. 9వ వచనం. దేవుని వాక్యము ధ్యానించడం వలన మనం సమాధానము గల మనస్సు, దీన మనస్సు గలవారమై అయిపోతాము. కనుక అప్పుడు మనం ఏమంటాం? మనకు సమాధానం లేదంటే ఏమంటాడు? వీడెవడరా బాబు అంటాడు. అది మన సమాధానం మనం గలవారమా ఉంటే ఏమనపడదంట? అప్పుడు మీరు దేవుని కుమారులను కొడుదురు అంటున్నాడు. చూడండి, అలాగే 10వ వచనం. మనం హింసించబడటం వలన ఏంటంటే దేవుని వాక్యం ధ్యానించి శ్రమపరచబడడం వలన ఏం పొందుతుంట? ఎంత పడుకున్నాం? దీన జనులు భూమి రాజ్యము వారిదన్నా యేసునామా ఎంతో మధురం, యేసునామా ఎంతో మధురం. మనము హింసించబడిన పరలోక రాజ్యం పొందుతాం. కనుక ఈ అక్టోబర్ మాసం ఋతువాన మాసం ఒకటే కాదు, మన బ్రతుకు కాలం అంతా వాక్యమైన దేవుని ధ్యానించడం వలన ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన క్రియలను, ఆయన కార్యములను, ఆయన వాక్యం ధర్మశాస్త్రం ధ్యానించడం వలన భూలోకంలో స్వతంత్రించుకుంటామంట, కనికరము పొందుతామంట, దేవుడు చూచుదామంట. ఒక్కోసారి అంటాం, నా మీద దేవుని కృప కనికరం లేదండి, అందుకే ఎంత ప్రార్థన చేసిన కార్యము సఫలమవుతుంది.
అంటావా లేదా? ఎప్పుడు అనలేదా మీరు? అమ్మా ఎప్పుడు అనలేదా? ఎన్నోసార్లు అంటున్నాం. ఎన్ని ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని దుఃఖులు వెళ్తున్నాను, ఎన్నిసార్లు మేము ప్రార్థిస్తున్నాను. అసలు కనికరం అనేది లేదు, ఆయనకి లేదు. ఆయన ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు అప్పుడు మన పట్ల? ఎలా ఉంటే జానిస్తాం మనం? ఆయన చెవిటి వాడు వలె ఉన్నాడు. అసలు నా ప్రార్థన ఆయన ఆలకింత లేదనుకుంటాం. కనుక ప్రియ విశ్వాసుల, మనం దేవుని వాక్యం ధ్యానిస్తే కనికరం కావాలవుతాం. అప్పుడు ఏం పొందుతాం? దేవుని కనికరమును పొందువారమాట. కనుక అట్టి ధన్యత ఉన్నాం. అంటే దేవుని కనికరం పొందగల ధన్యత, దేవుని చూచే ధన్యత, దేవుని కుమారులను అనబడే ధన్యత, పరలోక రాజ్యం పొందే ధన్యత వాక్యమైన ప్రభు మనల్లకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమోన్నతుడా, మహిమా స్వరూపుని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రముల నాయన. ఇదిగో కొద్ది సమయము ఈ దినము నీ వాక్యమును ధ్యానించాం నాయన. నీ బిడ్డలమైన మేము, నీ కుమారులమైన మేము, నీ కుమార్తెలమైన మేము ఆయన మా బ్రతుకు కాలం అంతా ఏమి చేయాలి, ఎప్పుడు నీ వాక్యము ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి, వేటి ధ్యానించాలో మేము ధ్యానించాం. ధ్యానించడం వలన ఏమి పొందుతామో తండ్రి మేము విన్నాం. కనుక దేవా, విన్న వాక్యమును తండ్రి ఆ వృద్ధిలో భద్రపరుచుకొని ధ్యానించటం, నెమరు వేయటం వలన అలాగే ఫలితములు పొందగల భాగ్యము మాకు దయచేసి మేము పొందమని దీవించమని మా మధ్యకు వచ్చి మాకు బోధించిన బోధకుడైన యేసయ్య పుణ్యనామమున వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. స్వామి